హాయ్ అందరికీ. అందరూ ఎలా ఉన్నారో? నేనైతే చాలా బాగున్నాను. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. టైం వచ్చేసి 5:30 అవుతున్నట్టుంది. ఎందుకంటే వీడియో స్టార్టింగ్‌లో వాయిస్ చెప్తున్నాను కదా! నేను టైం చూడలే అనమాట. కానీ గుర్తుంది 5:30 అవుతున్నట్టుంది. ఇంకా బయటైతే వాతావరణం ఇట్లుంది. నైట్ వరకు కొంచెం ముసురు పడ్డదనమాట. ఇప్పుడైతే తగ్గింది. ఇక చూసిండ్రు కదా! అటు ఇటు కొంచెం తడి తడిగా ఉందనమాట. ఇక నేను లోపలికొచ్చిన తర్వాత నేను ఒక చేతిలో ఫోను పట్టుకున్నా. ఇంకో చేతిలో బాటిల్ పట్టుకొని ఆ కేటీలో వాటర్ అయితే పోసాననమాట. మీ అందరికీ తెలుసు కదా! మేము రోజు మార్నింగ్ ఎంప్టీ స్టమక్‌లో వార్మ్ వాటర్ తాగుతామని చెప్పేసి. ఇక లేవగానే నేను తాగి మళ్ళీ మా సార్ లేస్తారు కదా! తనకి కూడా ఒక పెద్ద గ్లాస్‌తోని ఇస్తా అనమాట. ఇంకా అందుకే నేను లేవగానే ఫస్ట్ అయితే ఆ వాటర్ వేడి చేసుకొని తాగేస్తున్నాను. ఇక ఆ తర్వాత నిన్న దోస పిండి కలిపాను. నిన్న కాదనుకుంటా మొన్న కలిపిన. అయితే నేను ఒకరోజు వీడియో అనేది రికార్డ్ చేయలేదు. అయితే ఆ దోస పిండి నేను ఆ 2 డేస్ వరకు సగం అయిపోయింది. లాస్ట్‌కి అడుగున పడ్డది. అయినా గూడా ఈరోజైతే దోసనే చేస్తున్నా. అయితే మా వాళ్ళందరికీ దోసలు సరిపోవాలని చెప్పేసి నీళ్ళు ఎక్కువగా పోసాననమాట. పిండయితే చాలా పల్చగా అయింది. అయినా గూడా అటో ఇటో వాటితోనే ఇంకా ఆ పిండితోనే దోసలైతే వేశాను. చూస్తున్నారు గదా! పేపర్ కన్నా పల్చగా వచ్చినాయనమాట ఈరోజు దోసలైతే. ఇగ పల్చగా వచ్చినా గూడా బావుంటాయి గానీ, మరీ పల్చగా అనమాట. కొంచెం ఆ దోస అనేది కాలిపోతే పెంకకి అతుక్కుంటుంది. ఇంక అయినా గూడా మనం అతకనిస్తామా, అటో ఇటో మంచిగానే అన్ని దోసలైతే చేస్తున్నాము. ఇక ఒకవైపు దోసలేసుకుంటనే, ఇంకోవైపు హీటర్ పైన కడాయి పెట్టిన. దానిపైన పల్లీలైతే అది ఫ్రై చేద్దామని చెప్పి కడాయి పెట్టి కొంచెం నూనె పోసుకొని పచ్చిమిర్చి, కరివేపాకైతే ఫ్రై చేస్తున్నాను. మీ అందరికీ తెలుసు గదా! నేనేం చేస్తానంటే పిల్లలు కూరలో కరివేపాకేస్తే ఎక్కువ ఏసినా గూడా తీసి పక్కన పెడతారని జెప్పేసి, నేనెప్పుడైనా సరే ఇలా పల్లీ చట్నీ చేస్తున్నప్పుడు దాంట్లో కరివేపాకు కొంచెం ఎక్కువ మొత్తంలో వేస్తా అనమాట. ఈరోజు గూడా అలాగే వేసిన. ఫస్టు పల్లీలని అవి కరివేపాకుని, పచ్చిమిర్చిని మంచిగా ఫ్రై చేసుకున్నాక, పల్లీలను గూడా ఫ్రై చేసుకొని, కొంచెం చల్లారిన తర్వాత ఇలా చట్నీ చేసుకొని పోపు పెట్టుకున్నాను. అయితే నేను చట్నీకి పోపు పెట్టేటప్పుడు మా కన్నయ్య అయితే లేచిండు. నేను తన దగ్గరికెళ్ళేలోపు ఇక్కడ హీటర్ మీద అయితే పోపు మాడిపోయింది. ఇక మాడిపోయినా గూడా ఏం జేస్తాం, మనకి ఎట్లైనా సరే పల్లి చట్నీలా పోపనేది కొంచెం నల్లగా ఉంటేనే నచ్చుతది. ఇంకా ఇదేదో బానే ఉంది అని జెప్పి నేననుకున్నాను. ఇంకా చట్నీ అయిన తర్వాత దోసలు గూడా అయినాయి గదా! వాళ్ళ ముగ్గురికి అయితే బాక్స్‌లో అయితే పెట్టేసిన. ఇక పెట్టిన తర్వాత ఈరోజు పప్పు చారు చేద్దామని జెప్పేసి ముందుగానే కందిపప్పు అయితే ఉడికించుకొని పెట్టుకోవడానికి నేను ఇలా కుక్కర్ తీసుకొని హీటర్ పైన పెట్టేసినా అనమాట. ఇగ టిఫిన్ జేయడం అయిపోయింది గదా! మళ్ళా పప్పు ఉడకడానికి, మళ్ళా గోకరకాయ ఫ్రై చేస్తాని. ఆ రెండిటికి ఎక్కువ టైం పడుతుంది గదా! అని జెప్పేసి, ఇంట్లో పనులు చేసుకునేలోపు అవి ఉడికిపోతాయని జెప్పి పెట్టేసినా అనమాట. ఇగ మా సార్‌కేమో రోజు తాగే అది హనీ, తర్వాత లెమను, అవి సీడ్స్ ఏసి అయితే ఇచ్చిన. తనైతే తాగుతుండు. పిల్లలు గూడా తాగుతుండ్రనమాట. అంటే మేము ఉత్తప్పుడు అంటే నార్మల్ డేస్‌లో కొంచెం వామ్ వాటర్‌లో హనీ, లెమన్ కలుపుకొని తాగుతా. ఈసారి నుంచయితే నేను సబ్జా సీడ్స్ ఏస్తున్నాను. ఇగ మా విషు, మా సారు ఇద్దరు అయితే స్కూల్‌కెళ్ళిండ్రు. అయితే నేను మా సార్ ఎమ్మటే విష్‌నయితే స్కూల్‌కి పంపిస్తున్నాను. వాళ్ళైతే 6:40కి స్కూల్‌కెళ్తున్నారనమాట. విషుకేమో 7:15 అనమాట. అంటే 7:00కి వెళ్తే సరిపోతుంది. మీరు చూస్తుండ్రు గదా! ఇగో మన పక్కనే అయినా గూడా రోడ్ మొత్తం రష్‌గా ఉంటుందనమాట. అటు నుంచి, ఇటు నుంచి వెహికల్స్ వస్తూనే ఉంటాయి. పిల్లలు గదా! ఎక్కడి నుంచి ఎళ్ళాలో అర్థం కాదనమాట. కొన్నిసార్లు వీళ్ళేం చేస్తారంటే మొత్తం మీదకొస్తున్నట్టుగా ఆటోలని, కార్లని, బస్‌లని నడుపుతూ ఉంటారు. ఇక అందుకే నేను విషయమునైతే పొద్దున ఒక్కదాన్నయితే పంపియను. వచ్చేటప్పుడు గూడా అంతే అనమాట. అందుకే ఇంకా తను ఫస్ట్ క్లాస్ అయినా సరే నేను గేట్ దగ్గరికెళ్ళి తీసుకొస్తున్నాను. ఇగ మా కన్నయ్య నిద్రపోతుండు గదా! నేనేం చేసినా అంటే పాలామొచ్చింది. పాలు తీసుకొని వేడి జేసిన తర్వాత గిన్నెలన్నీ తోమయితే పక్కన పెట్టుకొని కన్నయ్యని నేను నిద్ర లేపి వాడినైతే రెడీ చేసి ఇంకా స్కూలుకెళ్దాం పదా అని చెప్పి కన్నయ్యతో చెప్పాననమాట. ఇగ నేను చెప్పిన గదా! ఎప్పుడు నేనే బాటిల్ పెడుతున్నా కదా నాన్న నువ్వు ఈసారి పెట్టుకో అంటే చూడండి ఫస్ట్ అయితే ట్రై జేసిండు. మళ్ళా తనకి పెట్టుకోలేకపోతే అలిగినట్టు జేసిండనమాట. ఇగ నేనున్నా కదా నేర్పియడానికి నాన్న అని చెప్పి ఇగ తననైతే స్కూలుకి పంపిస్తున్నా. ఇక వంట చేయడం అయితే స్టార్ట్ చేస్తా. ఆల్రెడీ గోకరికాయ అయితే ఉడికించి పెట్టినా కదా, మళ్ళీ తర్వాత పప్పు కూడా ఉడికించి పెట్టినా. ఇంకోవైపు వాషింగ్ మిషన్లో అయితే బట్టలు వేసిన. ఫస్ట్ ఏం చేస్తా అంటే అన్నం పొయ్యి మీద పెడతా, ఇంకో వైపు ఏమో పప్పు చారు పొయ్యి మీద పెట్టేసి టిఫిన్ చేసి వచ్చిన తర్వాత గోకరికాయ ఫ్రై అయితే చేస్తా. ఆ లోపు జుట్టు కూడా ఆరిపోతుంది కాబట్టి ఒక క్లిప్ అయితే పెట్టేసుకుంటాను. చారు ఎప్పటిలాగానే కావాను, మీకు తెలుసు కదా నేను చారు ఎట్లా చేస్తాను. ఈ రోజు కూడా అంతే అనమాట.
ఇద్దరిని అయితే స్కూల్కి పంపించిన. అయితే వాళ్ళకు ఈ రోజు నుంచి ఎగ్జామ్స్ అనమాట. ఈరోజు విషమకు వచ్చేసేమో జిఎస్సి ఎగ్జాము, కనీకి వచ్చేసేమో ఆయనకు ఇంగ్లీష్ ఎగ్జామ్ అనమాట. ఈ రోజు అయితే మంచిగా రాస్తారు. రేపు విషమకు అయితే హిందీ ఎగ్జామ్ ఉంది. ఇప్పటి వరకు కొంచెం కూడా అయితే పిల్లలకి హిందీ నేనైతే నేర్పలేదు. కన్నయ్యకి అయితే ఆలు అవి ఇవి కాబట్టి కన్నయ్యకి ఈజీగానే ఉంటుంది. విషయం వరకు వచ్చేసరికి కష్టము. అబ్బా దీంట్లో వేడి నీళ్ళు ఉన్నాయి, చాలా అంటే చాలా వేడి నీళ్ళు ఉన్నాయి. నేను అగో అట్లనే పోసేసిన అనమాట. అగో గట్టుకుంటే నాతోనైతే ఏం చేస్తాం. ఇది వచ్చేసి నిన్న నేను సొరకాయ కర్రీ వండిన. అయితే నైట్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టిన. ఈరోజు నేను చేస్తుంది పప్పుచారులో కాబట్టి పప్పుచారులోకి సొరకాయ వేస్తే బాగానే ఉంటుంది కదా. ఇవి చిన్న చిన్న ముక్కలుగా ఉన్నాయి. ఈ కర్రీ అయితే నేను చారులోకి వేసేస్తాను. నేను ఏ ఉన్నా సరే రీయూజ్ చేసుకుంటాను కానీ అస్సలు ఖరాబ్ అయ్యేటట్టుగా చెయ్యను అనమాట. ఎందుకంటే ఇప్పుడు నేను ఇది కర్రీ చారులో వేయకపోయినా కూడా తినేటప్పుడు అన్నంలో ఖచ్చితంగా తింటాం కదా. అదైతే చారులో వేసినాం అనుకో చలికూర తింటున్నాం అనే ఫీలింగ్గా ఉండాలన్నమాట. అందుకే నేను అట్లా చేస్తా. ఫస్ట్ ఇటువైపు అయితే అన్నం అయితే పెట్టేస్తాను అనమాట. పిల్లలకి పాలు పోసిన కదా, హార్లిక్స్ ఉంది. అన్నం పెట్టేస్తా. అన్నం అయితే అవుతుంది. ఇక ఇటువైపు దీంట్లో ఒక టమాటా, ఒక ఆనియన్ ఇది కట్ చేసి అయితే వేస్తా, పచ్చిమిర్చి కూడా. ఇక ఈరోజైతే పప్పు చారు చేస్తున్నా, గోకరకాయ ఫ్రై చేస్తున్నా అనమాట. గోకరకాయ చాలా ఫ్రెష్‌గా ఉందనమాట. మొన్న చెప్పాను కదా! చూడగానే మంచిగా పచ్చికారం వేసుకొని, ఫ్రై చేసుకొని వేడి వేడి అన్నంలో తినాలనిపిస్తుందని చెప్పేసి గట్లనే అయితే ఈరోజు గోకరకాయ ఫ్రై అయితే చేస్తా అనమాట. ఇక నేను ఫ్రై చేస్తున్నాను కదా అని చెప్పి పప్పు చారు కూడా చేస్తున్నాను. మొన్నటి నుంచి రోజైతే 2 కూరలు వండుతున్నాననమాట. ఏంటి అంటే ఫస్ట్ నేను ఒక కూర వండిననుకో చాలా గ్రేవీ ఉండే కర్రీ వండుతానేమో చారు, పప్పుచారు, పచ్చి పులుసో చేస్తున్నాననమాట. కొంచెం ఫ్రై లెక్క ఉండే కర్రీ వండుతానేమో పప్పు వండుతున్నాను. ఈరోజు కూడా అంతే 2 కూరలు వండుతున్నాను. ఏదైనా సరే కొంచెం పిల్లలకి, మా సార్‌కి కూడా తినేటప్పుడు ఒక 2, 3 ఉంటే ఈజీగా తింటారు. వద్దు అనకుండా అని చెప్పేసి నాకనిపిస్తుందనమాట. వాళ్ళు చాలా తక్కువ తింటున్నారని చెప్పి. అన్నీ ఎక్కువ ఐటెమ్స్ ఉన్నాయనుకో 2 ముద్దలు ఎక్కువే తింటారు కదా! అది ఎవరింట్లో అయినా కామన్. అందుకే నేనైతే ఇలా 2గా చేస్తున్నాననమాట. ఇక తర్వాత చారులోకి ఉప్పు, కారం, పసుపు, టమాటా, ఆనియను, కొన్ని పచ్చిమిర్చి కట్ చేసి అయితే వేశాను. ధనియాల పొడి అయితే అయిపోయిందనమాట. ఇక మా సార్‌ని నేను ఫ్లిప్‌కార్ట్‌లో ఆర్డర్ చేయమని అయితే చెప్పాను. ఇక ఒకవైపు అయితే అన్నం పెట్టినా, ఇంకోవైపు చారు అయితుంది. వాషింగ్ మిషన్‌లోనేమో బట్టలు ఉతుకుతున్నాను కదా! ఇక టిఫిన్ చేద్దామని చెప్పేసి నేనైతే దోసలు పెట్టుకున్నా. ఈరోజు నా వంతుకు 3 దోసలు మిగిలాయనమాట. ఇక అవి నేనే తింటున్నాను. అదేంటో తెలీదు. నాకు మార్నింగ్ అయితే టిఫిన్ తినబుద్ధి కాదు. ఎప్పుడైనా సరే ఇలా దోస గానీ, ఇడ్లీ గానీ చేసుకుంటే ఎప్పుడో ఒకసారి తింటాను. ఇవి కూడా రెగ్యులర్‌గా ఏం తినననమాట. ఇక ఈ రోజైతే పల్లి చట్నీ ఉంది గదా! మళ్ళా దోసలు గూడా మంచిగా పేపర్ లెక్క వచ్చినాయి. చూస్తందుకు ఎట్లున్నాయంటే, మాకు మా ఊర్లో ఉన్నప్పుడు ఒకాయన రోజు ఇడ్లీ, దోస అమ్మేవాళ్ళు. ఇప్పుడు నేను చేసిన దోసలుంటాయి గదా! రూ. 10కి ఒక దోస ఇచ్చేవాళ్ళనమాట. అయితే అప్పుడు ఆ దోస పల్చగా ఉండేది. చట్నీ ఏమో కొంచెం ఎక్కువిచ్చేది. ఊర్లలో చట్నీ ఎట్లా అమ్ముతారంటే ఫస్టు గట్టి చట్నీ ఒక దగ్గర అంటే ఒక డబ్బాలో పెట్టుకొస్తారు. పల్చని చట్నీ ఒక దగ్గర పెట్టుకొస్తారు. అయితే ఇక మనం టిఫిన్ తీసుకున్నప్పుడు ఫస్ట్ పల్చని చట్నీ ఏసి దాంట్లో గట్టి చట్నీ ఏసి కలపమని మనకే చెప్తారు గదా! అట్లేసినప్పుడు నేనెప్పుడో ఒకసారి దోస కొనుక్కున్నా కూడా అయితే దోస తిన్నాక చట్నీ చాలా మిగిలేదనమాట. ఆ తర్వాత చట్నీని బాగా ఎంజాయ్ చేసేదాన్ని. అప్పటినుంచి నాకు చట్నీ ఎక్కువగా తినడం అలవాటనమాట. ఇందాక దోసలు తింటుంటే చూసారు గదా! ఫస్ట్ ఆ దోస మడతని తీసుకొని, ఆ మడత లోపల చట్నీ ముద్ద ముద్దగా ఉండాలనమాట. ఇట్లా ముద్దలాగా అని చెప్పేసి తినేస్తాననమాట. నాకలా తినడమే ఇష్టము. ఇడ్లీలో గూడా అంతే చట్నీ ఎక్కువగా తింటూ ఉంటాను. ఇక టిఫిన్ తిన్న తర్వాత ఇక వచ్చైతే నేను గోకరకాయ ఫ్రై చేయడానికి చాపర్‌లోకి పచ్చిమిర్చి, ఆనియన్ అయితే వేసుకున్నాననమాట. ఇంతకు ముందుకు నేను చాపర్ లేనప్పుడు పచ్చిమిర్చి ఉంటాయి గదా! అవి పేస్ట్ లాగా చేసి వేసుకునేదాన్ని. ఎప్పుడైతే చాపర్ వచ్చిందో అప్పటి నుంచి ఇలా అయితే ఏదైనా పచ్చికారం వేయాల్సి చేసే వంటలుంటాయి గదా! డైరెక్ట్ ఆనియన్స్‌తో పాటే ఇలా చాప్ చేసేస్తున్నాననమాట. ఇప్పుడు కడాయిలో ఆయిల్ పెట్టుకొని కొంచెం జీలకర్ర ఏసుకున్నాంక ఇది పచ్చిమిర్చి, ఆనియన్ వేసుకొని ఫ్రై చేసుకున్నాను. తర్వాత అల్లం, వెల్లుల్లి, పసుపు వేసేసుకున్నాననమాట. ఫాస్ట్‌గానే చూపిస్తున్నాను.
ఎందుకు అంత ఫాస్ట్‌గా అంటే, నేను ఈ వీడియో ఎడిటింగ్ చేసిన తర్వాత నాకు 32 మినిట్స్ అయితే వచ్చిందనమాట. చాలా లెంథీగా అయిపోయింది ఈ వీడియో. అయితే మనం ఎడిట్ చేయకముందుకు 2 అవర్స్ వచ్చిందనమాట. దాన్ని ఎడిట్ చేయగా ఒక 30 మినిట్స్ వరకైతే తీసుకురాగలిగాను. మళ్ళా ఇగ వాయిస్ చెప్పే టైంకి 30 మినిట్స్ ఉంటే, ఇంక మన వీడియో అందరికీ బోర్ కొడతది అని చెప్పేసి అటో ఇటో 24 మినిట్స్ వరకైతే తీసుకొచ్చాననమాట. అందుకే మీకు ఏం చేసినా కూడా కొంచెం ఫాస్ట్‌గా అయితే కనిపిస్తది. ఒక వైపయితే కర్రీ పొయ్యి మీదేసినా, ఇంకో వైపొచ్చేసి ఇంకో వాషింగ్ మిషన్‌లో ఈ బట్టలన్నీ తీసేస్తున్నాననమాట. కర్రీ అయితే స్లోగా కుక్ అవుతుంది గదా! నేనేం చేశానంటే హీటర్ మీద డైరెక్ట్‌గా పెట్టకుండా పైన అవి ఉంటాయి గదా! స్టాండ్ లెక్క అది పెట్టాననమాట. అది కూడా ఇంకా చిన్నగా ఫ్రై అయితది. మధ్యలో ఎళ్లి కలిపేసి రావడమే అనమాట. ఇక నేనైతే ఈరోజు కొత్తది మీకు చూపిస్తున్నాననమాట. ఎప్పుడు చూయించని పనైతే ఈ రోజు నేను చూపిస్తున్నాను. ఎప్పుడైనా సరే నేనేం చేస్తాను, వాషింగ్ మిషన్‌లో బట్టలు తీసిన తర్వాత వెంటనే ఆరేస్తున్నట్టుగా చూపిస్తాను గదా! ఆరేసే ముందు, తర్వాత వాషింగ్ మిషన్‌లో బట్టలు తీసిన తర్వాత నేను చేసే రెగ్యులర్‌గా ఈ పననమాట. ఏంటి ఈ పని అంటే, నేను ఇక్కడ హ్యాండ్ వాష్ చేసుకునే సింక్ ఉంటది గదా! ఇది నేను రోజు క్లీన్ చేస్తాననమాట. ఎందుకు రోజు చేస్తాను అంటే, నీట్‌గానే ఉంటది. మా పిల్లలు గూడా ఏది కూడా అంత డర్టీగా అయితే చెయ్యరనమాట. నీట్‌గా యూజ్ చేస్తారు. అయితే పిల్లలిద్దరూ బ్రష్ చేసుకునేటప్పుడు వాళ్ళే పేస్ట్ పెట్టుకుంటా అంటారు. బ్రష్‌కి పేస్ట్ పెట్టుకొని దాన్ని ట్యాప్ కింద పెడతారనమాట. పెట్టగానే కొంచెం పైనున్న పేస్ట్ ఉంటది. అది సైడ్‌లకి పడిపోతూ ఉంటది. ఇక మా కన్నయ్య ఏం చేశాడంటే బ్రష్‌కి పేస్ట్ పెట్టుకొని డైరెక్ట్‌గా వాష్ చేసి నోట్లో పెట్టుకున్న తర్వాత అవి ఎక్కువగా పెట్టుకుంటాడు. అదే పేస్ట్ పండ్లకి అంటుకుపోతుంది గదా! దాన్ని ఫస్ట్ మళ్ళా ఉమ్మేస్తాడనమాట. సో, అది పేస్ట్ అనేది ఆ సింక్‌కి స్టిక్ అయిపోతదనమాట. ఇక వాళ్ళు వెళ్ళిన తర్వాత నేను ఇలా క్లీన్ చేస్తాను రోజనమాట. మరీ ఎక్కువ ఏం స్టిక్ అవ్వదు. కాకపోతే కొంచెం నీట్‌గా ఉంచడం నాకు అలవాటనమాట. ఎందుకు అంటే ఎవరో ఒకరు వస్తూనే ఉంటారు. కొంచెం అక్కడక్కడ ఈ పేస్ట్ డ్రాప్స్ ఉన్నా గూడా చూడడానికి మంచిగా ఉండదు అని చెప్పేసి, ఇగ రోజు బట్టలు ఉతికిన తర్వాత అదే వాషింగ్ మిషన్‌లో ఏసిన తర్వాత, ఇగ వాషింగ్ మిషన్ నుంచి బట్టలు తీసినంక ఇలా అయితే చేస్తాననమాట. ఇగ ఆ తర్వాత ఇగ ఆ వాష్‌రూమ్ గూడా క్లీన్ చేస్తాను. ఈరోజైతే నేను మగ్గులు గూడా క్లీన్ చేస్తున్నాను. ఎప్పుడైనా సరే నేను 15 రోజులకొకసారి మగ్గులుంటాయి గదా! వీటిని స్క్రబ్బర్‌తోనైతే తోమేస్తాననమాట. మనము ఇవి నేను స్నానం చేసే బాత్రూమ్‌లో యూజ్ చేసే మగ్గులు 2 అనమాట. అవి ఊకే వాటర్‌లో ఉండడం వల్ల ఏమైతది, పైన మొత్తం నల్లగా అయిపోతుంటది గదా! అవి మళ్ళీ కొత్త దానిలాగా కనిపించడానికి నేను ఆ స్క్రబ్బర్ ఉంటది గదా! అది అల్యూమినియంది దాంతోని తోమేస్తాననమాట. చూడడానికి గూడా కొత్తగా నీట్‌గా అనిపిస్తాయనమాట. ఇగ ఎప్పుడైనా సరే బట్టలు పిండిన తర్వాత ఇలా వాష్‌రూమ్ అయితే కడిగేస్తాను వాటర్‌తోని. ఎందుకంటే ఇప్పుడు నేను డ్రైన్ ఆన్ చేసిన తర్వాత ఆ నీళ్ళన్నీ అక్కడి నుంచి వాష్‌రూమ్ స్టార్టింగ్ నుంచే పోతాయనమాట. ఇగ నేను ఒకవేళ అట్లా కడగలేదనుకో మొత్తం సబ్బుగా కనిపిస్తది. అందుకే ఇంకా అట్లా నేను రోజు కడిగేస్తాననమాట. రోజు మీకు చూయించే పనైతే ఇది. మీరు గూడా ఈరోజైతే నేను ఆ సింకు కడగడం గూడా చూయించానని చెప్పేసి తప్పుగా అనైతే అనుకోకుర్రి. ఎందుకంటే మన ఇంట్లో పని మనం చూయించుకున్న తప్పేం లేదని చెప్పేసి నాకనిపిస్తది. మరి ఇన్ని రోజులు ఎందుకు చూపించలేదని చెప్పేసి మీరు అడగొచ్చు. ఇక నేనేం చేస్తానంటే ఒక వైపుగా డ్రాయింగ్‌లో అంటే అది దాంట్లో స్పిన్నర్‌లో బట్టలేసినంక అది తిరిగే టైంలో ఇలా అయితే వాష్‌రూమ్ క్లీన్ చేసుకుంటాననమాట. ఇగ నేను సెకండ్ వాష్‌రూమ్ గూడా రోజు క్లీన్ చేస్తాననమాట. దట్టిగా ఏం అవ్వదు. కాకపోతే నాకొక అలవాటుందనమాట. ఏంటి అంటే వాటిని నాకు డల్‌గా చూడడం ఇష్టముండదు. డల్‌గా అంటే ఇప్పుడు మనం ఒకరోజు అవి టైల్స్ అనుకో, పాలిష్ బండ్లనుకో వాటిని తుడుస్తాము. నెక్స్ట్ డే తుడవకపోతే అంత క్లీన్‌గా, షైనింగ్‌గా అనిపియవు గదా! అదే నేను కూడా అట్లనే అనమాట. ఒక్కరోజు నేను వాష్ చేయకపోతే అవి షైనింగ్‌గా అనిపియవు నాకు. ఆ సింక్ అయినా సరే, వాష్‌రూమ్స్ అయినా సరే చూడడానికి షైనింగ్‌గా ఉండాలి అని చెప్పేసి నాకనిపిస్తదనమాట. ఇక అందుకే నేను రోజు అయితే క్లీన్ చేస్తూ ఉంటాను. కానీ సెకండ్ వాష్‌రూమ్ అయితే స్నానానికి ముందే క్లీన్ చేస్తాననమాట. ఈ వాష్‌రూమ్ ఉంది గదా! ఇది స్నానం చేసిన తర్వాత బట్టలు ఉతికినాక క్లీన్ చేస్తాను. ఎందుకంటే గలీజ్ ఏమి ఉండదు కదా! మళ్ళా తర్వాత 2, 3 సార్లు హ్యాండ్ వాష్ చేసుకుంటాం కదా! ఇక నేను చెప్తున్నాను అంటే ఈ వాష్‌రూమ్స్ గురించి గూడా చెప్తుందని చెప్పేసి తప్పుగా అనుకోకండి. మనం చేసే ప్రతి ఒక్క పని గురించి మనం డిస్కస్ చేసుకోవచ్చు. దేంట్లో గూడా తప్పేముండదు. వాష్‌రూమ్స్ క్లీన్ జేయడం గూడా ఒక ఇంటి ఇల్లాలి పనే అనమాట. అందుకే నేను ఈరోజు వాటి గురించయితే జెప్తున్నాను. కొందరేంటి అంటే వాష్‌రూమ్స్ అనగానే అబ్బా! ఛీ! పో అని జెప్పేసి ఇట్లా అంటారు. కానీ అది కూడా ఒక అన్నం పెట్టే జాబ్ అనమాట. ఎందుకో అట్లా అన్నానంటే ఇప్పుడు బయట ఎంతోమంది వర్కర్సు వాష్‌రూమ్స్ క్లీన్ జేస్తారు. తర్వాత అన్ని పనులయితే జేస్తారు గదా! వాళ్ళకి నెల జీతం వస్తది అవి క్లీన్ చేసినందుకు. ఇప్పుడు అలాంటి వాళ్ళు లేకపోతే ఇప్పుడు మనం ఇంత నీట్‌గా అయితే
ఉండం గదా! ఎప్పుడో ఒకసారి మనము రోజు ఇంట్లో ఉన్నా గూడా ఎప్పుడో ఒకసారి బయటికి పోతాం గదా! బయటికి పోయినప్పుడు అవన్నీ మెస్సీగా ఉంటే మనం యూజ్ చేసుకోలేం గదా! ఇప్పుడు రైల్వే స్టేషన్‌లో గానీ, లేకపోతే బస్ స్టేషన్‌లలో గానీ, షాపింగ్ మాల్స్‌లో గానీ, ఇంకా ఎయిర్‌పోర్ట్స్‌లలో గానీ ఇవన్నీ క్లీన్ చేస్తానికి స్పెషల్ పర్సన్స్ అంటూ ఉంటారు. వాళ్ళకి అది ఒక కడుపు నింపే జాబ్ అనమాట. అంటే వాళ్ళు చేస్తున్న పనికి జీతం వస్తది గదా! అది గూడా ఒక రెస్పెక్ట్ ఇచ్చే పనే అనమాట. వాష్‌రూమ్ క్లీనింగ్ అనేది తప్పేం కాదు. అది ఇంట్లో అయినా సరే, బయట అయినా సరే. ఇప్పుడు ఇంట్లో వాళ్ళది క్లీన్ అంటే ఇంట్లో వాళ్ళు యూజ్ చేసిన వాష్‌రూమ్‌ని క్లీన్ చేయడానికే మనం అలా డిస్కస్ చేయడానికే తప్పుగా అనుకుంటే, మరి బయట ఎవరో తెలియని వాళ్ళు యూజ్ చేసిన వాష్‌రూమ్‌ని క్లీన్ చేసే వాళ్ళు ఉంటది కదా! వాళ్ళు ఎంత గ్రేట్. అందుకే ఎక్కడ ఎవరు ఏ పని చేస్తున్నా గూడా వాళ్ళందరూ గ్రేట్ అనమాట. ఎందుకంటే వాళ్ళ వల్ల మనం ఇప్పుడు హెల్తీగా ఉండగలుగుతున్నాము. అది ఇంట్లో వాళ్ళైనా సరే, బయటి వాళ్ళైనా సరే. ఏ పనులు చేసినా గూడా తక్కువగా అయితే చూడొద్దు అని చెప్పేసి నాకనిపిస్తది. మరి మీకేమనిపిస్తదో గూడా కామెంట్ చేసి చెప్పండి. ఇక ఈలోపే మాట్లాడుతుంటేనే వంట అయిపోయింది. పప్పు చారు అయిపోయింది. పోపు పెట్టి పక్కన పెట్టిన. గోకరకాయ ఫ్రై గూడా చేసినా అనమాట. ఇక వంట అయితే అయిపోయింది కదా! ఇప్పుడైతే గిన్నెలు తోమేస్తున్నాను. ఇంకా గిన్నెలు తోమిన తర్వాత ఇక్కడ ఈ సింక్ గూడా నేను లేకపోతే క్లీన్ చేస్తానేమో మార్నింగ్ చేస్తా. లేదు అంటే నైట్ గిన్నెలన్నీ వాష్ చేసిన తర్వాత క్లీన్ చేస్తాననమాట. ఇక నేను హార్పిక్ ఎక్కువగా వాడుతూ ఉంటాను. మా ఇంట్లో ఒకేసారి 3, 4 డబ్బాలుంటాయనమాట. ఇక వంటంతా అయిపోయింది. గిన్నెలన్నీ తోమేసాను. చూస్తున్నారు కదా! మస్తు చెమటయితే వచ్చింది. ఈరోజైతే చాలా ఉబ్బరిస్తుంది. మీకు నేను చూపిస్తున్నాననమాట. నేను సన్‌లైట్‌కి పోతే ఎట్లుంటా, సన్‌లైట్ లేకపోతే ఎట్లుంటా అని జెప్పేసి నా రియల్ ఫేస్ అయితే మీకు జూపిస్తున్నా అనమాట. సన్‌లైట్ పోయినప్పుడు ఇలా మొత్తం వైట్‌గా, బ్రైట్‌గా ఉంటది. కొంచెం లైట్ అంటే లోపలికొచ్చిన తర్వాత కొంచెం ఇలా చీకటి చీకటిగా ఉంటదనమాట. ఇక కొన్ని సార్లు అనిపిస్తది నేను మస్తు మంచిగుంటే బావుండు అని జెప్పేసి అనిపిస్తది. మళ్ళా కొన్ని సార్లు అద్దంలో జూసుకున్నట్టు అనిపిస్తది. నాకేం తక్కువ మంచిగున్నా, ఇంకా ఈ ప్రపంచంలో నాకన్నా ముద్దుగుంటారా ఎవరైనా అని జెప్పేసి నాకనిపిస్తది. నార్మల్ టైమ్‌లోనేమో అనిపిస్తదనమాట. గాల్ల లేకుంటే బావుండు, గీల్ల లేకుంటే బావుండు, గట్లుంటే బావుండు అని జెప్పేసి. ఎప్పుడైతే అద్దం ముందుకు పోతానో నాకేం తక్కువ నేను ముద్దుగానే ఉన్నాను. అందరూ నా లెక్కలే ఉండాలని జెప్పేసి నాకనిపిస్తది. మరి మీలో ఎవరికైనా గూడా ఇట్లా అనిపిస్తదా? లేదా? అని గూడా కామెంట్ చేసి చెప్పండి. ఇక వంటంతా అయిపోయింది. గిన్నెలయిపోయింది. ఆడ సింక్ గూడా కడిగేసాను కదా! ఇంకా ఇల్లయితే ఊడ్చేస్తున్నాను. ఈరోజు పనులన్నీ మ్యాజిక్‌లా చేసుకున్నట్టయితే నాకనిపించిందనమాట. చాలా తొందరగా అయిపోయినాయి. ఇంకా ఎట్లా అంటే ఒక మ్యాజిక్ లెక్క ఇప్పుడు మనం నిలబడి ఈరోజు ఈ పనులన్నీ అయిపోవాలి. ఓం ఫట్ స్వాహ అయిపోయింది అని చెప్పేసి మనం ఇట్లా అనుకుంటాం చూడండి. అగో గట్లయితే అనిపించిందనమాట ఈరోజు. ఇక ఇల్లన్నీ ఊడ్చిన తర్వాత నేనేం చేస్తానంటే పిల్లలొచ్చే ముందు కొద్ది సేపయినా సరే మొత్తం ఇంట్లో లైట్స్ ఆఫ్ చేసుకొని ఉండడం అయితే నాకు అలవాటనమాట. ఇంకా నేను అట్లనే లైట్స్ అన్నీ ఆఫ్ చేశాను. ఇందాక ఒకటి చూయించాను గదా! అది మా సార్‌కొచ్చిన సర్టిఫికేట్ అనమాట. ఇక అదైతే తీసి లోపల పెడుతున్నాను. మా సార్‌కి ఇలా వాల్ మీద పెట్టడం అస్సలు ఇష్టం ఉండదు. ఇప్పటికి 3, 4 ఉన్నాయన్నమాట. ఇక ఇది గూడా తీసి లోపల పెట్టిన తర్వాత నేనైతే జుట్టు వేసుకుంటున్నాను. ఇగో నేను చెప్తున్నా గదా! మొన్నటిదాకా జుట్టయితే ఊసేది. కానీ నార్మల్‌గా అందరికి ఎలా ఊడుతది కొంచెం కొంచెంగా అలా ఊడేదనమాట. ఎప్పుడైతే నేను ఇంటికెళ్ళినంక ఒక 15 డేస్ వరకు మంచినే ఉంది. ఆ తర్వాత నుంచి జుట్టయితే మొత్తం ముద్దలు ముద్దలుగా ఊడిపోతుందనమాట. నా జుట్టుని చూస్తే నాకే భయమేస్తుంది. ఎట్లా అంటే ఇప్పుడు ఒక పైనుంచి మనం దువ్వేటప్పుడు ఒక వెంట్రుక ఊడొస్తేనేమో మనకేం అనిపియదు. ఆ వెంట్రుకతో పాటు ఒక 4, 5 వెంట్రుకలు ఉండి అది మొత్తం తిక్కుగా అనిపిచ్చి ఇలా దువ్విన తర్వాత అలానే పొడుగ్గా ఊడిపోతే ఏదో భయమేస్తుందనమాట. నాకు మొన్నటి నుంచి అట్లనే ఊడుతుంది. రోజుకి ఎక్కువ జుట్టు ఊడుతుందనమాట. ఇక నాకనిపిచ్చింది గదా! ఇంత ఉంటే మనం హెల్తీగా హెయిర్‌ని మెయింటైన్ జేయలేము. కొంచెం హాఫ్ వరకు కట్ చేసుకున్న తర్వాత ఏమైనా హోమ్ రెమెడీస్ ఉంటే అవి నేను పాటించాలి అని జెప్పేసి అనిపిస్తుంది. కానీ మళ్ళీ అనిపిస్తుంది ఉన్న జుట్టుని కట్ చేసుకుంటే మళ్ళొస్తదో రాదో, మళ్ళెంత ఊస్తదో అని జెప్పేసి మళ్ళా ఆ భయమైతే అయితుంది. కానీ నాకేమో ఎప్పటినుంచో కోరికనమాట మంచి హెయిర్ కట్ చేయించుకోవాలని జెప్పేసి. నాకొకసారేమో చేయించుకోవాలనిపిస్తది. ఒకసారేమో వద్దనిపిస్తది. ఏంటి అంటే ఇప్పుడు మనం హెయిర్ కట్ చేయించుకున్నామనుకో ఇంకా పార్లర్‌లోకి పోంగానే మంచిగా మనల్ని అందంగా హెయిర్ కట్‌తోని రెడీ జేస్తారు. వాళ్ళు అవి ఇవి పెడతారు కాబట్టి కొంచెం షాంపూస్ పెట్టి మంచిగా క్లీన్ చేసి అవి కండిషన్సా?
కండిషనర్ అవన్నీ పెడతారు. చూడడానికి షైనింగ్‌గా ఉంటది. మళ్ళా అదేదో ఇట్లా ఉంటది గదా! నాకు దాని పేరు తెలీదనమాట. సిల్కీగా చేస్తారు చూడు. అవన్నీ చేస్తారు. చేసిన తర్వాత ఇంటికొచ్చిన రోజు అది మంచిగా షైనింగ్‌గా సూపరుంటదనమాట. చేయించుకున్న ఫస్ట్ డే మాత్రమే సూపరుంటది. నెక్స్ట్ డే నుంచి మళ్ళా మన నార్మల్ అవతారంలోకి వచ్చేస్తది. ఇగ అప్పుడేం చేస్తా, మనము అనుకుంది ఒకలాగా, అయింది ఒకలాగా అనిపిస్తదనమాట. ఇగ అప్పుడేమో ఆ రోజు మొత్తం పార్లర్‌కెళ్ళి కట్ చేయించుకున్న రోజు మొత్తం హెయిర్‌ని లీవ్ చేసుకొని అటు ఇటు తిరుగుతూ ఉంటా. ఇక నెక్స్ట్ డే మళ్ళా హెయిర్ మొత్తం ఒక దగ్గర ముడేసి ఒక క్లిప్ పెట్టేస్తాం గదా! ఇది చాలా మందికి ఇట్లనే జరుగుతది. నాకు కూడా అట్లనే అనిపిస్తుందనమాట. ఒకవేళ నేను హెయిర్ కట్ చేసుకుంటే ఒకరోజు మురిపంలాగానే ఉంటదేమో అని జెప్పేసి, ఇగ నేనైతే కన్నయ్యని తీసుకుపోదాం అని జెప్పి స్కూలుకొచ్చిన. స్కూలుకొచ్చిన తర్వాత విషుకి గూడా బ్రేక్ టైమ్ అయిందట. ఇగ తనొచ్చిందనమాట వాళ్ళ తమ్ముని దగ్గరికి. వస్తే నాకైతే క్వెషన్ పేపర్ ఇచ్చింది. ఇగ తర్వాత తనని గూడా తీసుకొచ్చిన. ఇయన్నీ మంచిగా రాసినావా విషయమా? ఒక్కటన్నా మిస్టేక్ అయిందా? నేను కొన్ని క్వశ్చన్స్ అడితే నువ్వు రాండమ్గా ఆన్సర్ చెప్పాలి. అప్పుడు నేను చూస్తా. రివర్ న్యాచురల్ ఆర్ మ్యాన్ మేడ్? న్యాచురల్. బుక్ లివింగ్ థింగ్ ఆర్ నాన్ లివింగ్ థింగ్? మంచి కూర్చో. బుక్ లివింగ్ థింగ్ ఆర్ నాన్ లివింగ్? నాన్ లివింగ్ థింగ్. మొబైల్ న్యాచురల్ ఆర్ మ్యాన్ మేడ్? మ్యాన్ మేడ్. Which of can move on its own, butterfly or book? Butterfly. Which cannot grow, baby or ball? Ball. Which one is non-living thing, boy, bed? Non-living thing, bed. Bed. Which can breathe, pen or hearts? Heart. Plants and animals are dash non-living, living things? Living. A dash sun book is natural thing? Sun. Write the objective for living things and non-living things. Bread, bird. Mama, illa నాకు కొన్ని రాకపోతే మేడం చెప్పింది. ఏంటి వీళ్ళ నీకు ఏం రాలే? ఇల్ల కాదు. ఇల్లనే కానీ లివింగ్ థింగ్. ఇవి చూడలే. బర్డ్ ఏంటిది? లివింగ్ థింగ్. హ్యాట్ యానిమల్ స్పెల్లింగ్ రాకపోతే చెప్పింది. యానిమల్స్ అవసరం లేదుగా ఇలా. నాన్ లివింగ్ థింగ్ లా. లివింగ్ థింగ్ లా ఈడ మేడం ఏమేమి ఇచ్చిందో అవే రాయాలి కదా ఇలా. రాయలే? వేరే రాసినవా? ఎందుకు? మేడం పైన ఇచ్చింది కదా. బర్డ్ ఏంటిది? బర్డ్ లివింగ్. బాక్స్ ఒకటి ఇయ్యలే? ఇచ్చింది. మరి నీకు అర్థం కాలే? అయింది. మరి నువ్వు యానిమల్స్ రాసినావా దీంట్లో? ఇది చదవాలి కదా. బర్డ్ ఏంటిది? హ్యాట్, ఫిష్, హెన్, బస్సు, బ్యాగు, ఫ్యాను, క్యాట్, బుక్, ట్రీ. ఇవి కదా మేడం ఇచ్చిన దాంట్లో నుంచి నువ్వు రాయాలి. నీ సొంతంగా నాన్ లివింగ్ థింగ్స్ లివింగ్ థింగ్స్ రాయొద్దు. నువ్వు నీ సొంతంగా రాసినావా? మిస్టేక్ పోయింది. వాట్ ఈజ్ ఏ మ్యాన్ మేడ్ థింగ్? Something that are made by people. Two futures of living things. Okay. What are అంటే మీనింగ్ రాయాలి కదా. వాట్ ఈజ్ అంటే మ్యాన్ మేడ్ థింగ్స్ రెండు రాయమని చెప్పింది. మనం మేడం అడగాలి కదా. ఇక ఈరోజు విషయమ్మకైతే జీఎస్సీ ఎగ్జాము అది ఎట్లా రాసిందా అని చెప్పేసి తననైతే అడుగుతున్నాను. రేపైతే తనకు హిందీ ఎగ్జామ్ అనమాట. నేను ఇప్పటి నుంచే తనని చదివించాలి అని చెప్పేసి ఈ వ్లాగ్ అయితే ఈడికే ఎండ్ చేస్తున్నాను అనమాట. ఇక తనకి హిందీ ఎగ్జామ్ కదా, తనతో పాటు నేను కూడా అన్నీ తనకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ చదివించాలి. మళ్ళీ తనకి మంచి మార్క్స్ రావాలంటే నేను కూడా తనతో పాటు కష్టపడాలి కాబట్టి ఏం చేశాననమాట. మరి మీ అందరికీ ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్, మరి గుడ్ నైట్. వర్షం మబ్బుల ఘర్షణ మనసుని ముసలని ఇది ప్రణయమా ప్రళయమా హృదయం నిండుగా.